ముత్తిరెడ్డిగూడెం గ్రామ శాఖ నుంచి మరి భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్యామల కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ప్రత్యేక అభినందనలు తెలియజేయడానికి మరి భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సహకారంతో ఈరోజు ముత్తిరెడ్డిగూడెం రైల్వే గేటు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అష్ట కష్టాలు పడుతుంటే దానికి మరి యంగ్ టైగర్ యువ నాయకుడు మా ప్రీతం నాయకుడు భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్యామల కుమార్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించడం జరిగింది. మరి ముత్తిరెడ్డిగూడెం గ్రామ శాఖ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గేటు పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. నా పేరు పులిగిల బాలయ్య, కాంగ్రెస్ పార్టీ పిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ గా కొనసాగుతున్నా. వారు కూడా నేను పోగానే మా ఇక్కడున్న గ్రామ శాఖ వాళ్ళ సహకారంతో ఎప్పుడు పోయి వినతి పత్రం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బుర్రనరసయ్య గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా వారు పెడచెవున పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మరి యువకుడు నవ యువకుడు మరి యంగ్ డైనమిక్ లీడరు శ్యామల కిరణ్ ఎమ్మడే మా వినతి పత్రాన్ని ఆయన స్వీకరించి ఇమ్మీడియట్ గా రైల్వే జీఎం అధికారులతో మాట్లాడి పార్లమెంట్ లో కూడా చర్చించి నిధులు మంజూరు చేయించడం జరిగింది. వారికి మరి వారి కుటుంబాన్ని ఆయుషారోగ్యాలు అందించాలని ఇంకా వారి చొరవతో మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ యువ నాయకులు మన జిల్లా నాయకులు నాయని ప్రవీణ్ గారు ఈ గ్రామ వాస్తవ్యుడు, వారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముత్తిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ గేటు కొంటి పోవాలంటే ముత్తిరెడ్డిగూడెము మరియు బసాపూర్ గంగసంపల్లి వాస్తవ్యులైనటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లకు అర్ధగంటకోసారి గంటకోసారి కూడా ఇక్కడ గేటు పడి వాళ్లకు టైం అంతా వృధా అవుతున్నది, సమయం వృధా అవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎన్నో ఏళ్ల నుంచి కూడా మొరబెట్టుకోవడం ద్వారా ఈనాడు మన స్థానిక ఎంపీ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజలందు దయదలిచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేద్దామని కృతనిశ్చయంతో ఈనాడు దాన్ని చేయించడం జరిగింది. ఇందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కావున వారి ఇరువురికి కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మనందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ గౌరవనీయులు కొండబ్బయ్య గారు మరి మన శ్యామల కిరణ్ పాలాభిషేకానికి ఇచ్చేయడం జరిగింది. వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.